ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. మన యొక్క జీవితంలో మనం తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు మనలో ఉండి ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు కొలస్సీలకు రాసినటువంటి ఒక పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం దగ్గర మాట్లాడుతుంటాడు కదా, మీ యందున్న క్రీస్తు, మీ యందున్న క్రీస్తు. ఇఫ్ వీ కెన్ నో దిస్ ట్రూత్, మనలో క్రీస్తు ప్రభు ఉన్నారు అని మనం తెలుసుకోగలిగితే, మన యందు క్రీస్తు ప్రభు ఉన్నారు అనే సత్యాన్ని కనుక మనం గ్రహించగలిగితే, తెలియండి జీవితంలో అద్భుతాలు మనం సంపాదించుకోగలుగుతాం, ఆశ్చర్యమైనటువంటి కార్యములను మనం అనుభవించగలుగుతాం. ఈ రోజుల్లో సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి, ఈ రోజుల్లో ఎందుకు మనం కష్టాలని ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నాము, ఈ రోజుల్లో ఎందుకు మన యొక్క జీవితంలో చాలా ఇరకాటములో మనం ఉంటూ ఉన్నాము, ఎందుకు అనేకమైనటువంటి పరిస్థితుల చేత నలిగిపోతున్నట్లుగా కృంగిపోతున్నట్లుగా మన యొక్క జీవితంలో మనం ఉంటున్నాము అని అంటే సత్యం తెలియక. సత్యం తెలియక. ఏమిటి సత్యం? యేసు మీలో ఉండి ఉన్నారు, యేసు మీ దగ్గర ఉండి ఉన్నారు, నేను ప్రకటిస్తున్నటువంటి యేసు మన కొరకు వచ్చి ఉన్నారు. ఇది చాలా కాలంగా ఈవెన్ మేము బోధకులంగా కూడా మేము మాట్లాడుతూ మేమేమంటూ వచ్చి ఉన్నామంటే, ఈ యేసు ప్రభు నీ జీవితంలోనికి వచ్చి ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించుకొని ఉన్నావా? ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలోనికి నువ్వు పిలుచుకొని ఉన్నావా? ఈ రోజైనా ఎప్పుడైనా మించిపోయేది లేదు. కమాన్, కన్నీరు పెట్టు, ప్రార్థన చేయి, మొర్రపెట్టు, పశ్చాత్తాపడు, యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు అని చెప్పేసి అని అంటూ మాలాంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తున్నాం. మంచిదే, నేను కాదన్నా. యేసు ప్రభు వారు మన హృదయంలోనికి రావాలని నేను కోరుకుంటూ ఉన్నా. బట్ ద ట్రూత్, నేను తెలుసుకున్నటువంటి సత్యం ఏమిటంటే, మీ అందున్న క్రీస్తు, ఆయన వచ్చింది అందుకండి బాబు, ఆయన ఈ లోకంలోనికి వచ్చిందే, మానవుడిగా వచ్చిందే ఎందుకనంటే మనతో ఉండడానికి, మనతో నివసించడానికి, మన మధ్యలో నివసించడానికి, మన యందు ఉండడానికి ఆయన ఈ లోకంలోనికి దేవాతి దేవుడై ఉండి మానవుడిగా ఆయన వచ్చి ఉన్నారు. అందుకని ఆ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేటప్పుడు ఆయన గురించి చెప్పబడుతున్నటువంటి ఒక మాట ఏముందంటే, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని అంటారు కదా. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున మనతో ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉండినటువంటి ఒక దేవుడు, మనతో ఉండినటువంటి ఒక దేవుడు. హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇది నేను చెప్తున్నటువంటి సత్యం. మీ దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ ఇంటిలో ఉండి ఉన్నారు, మీ దగ్గర ఉండి ఉన్నారు, మీలోనికి వచ్చినారు, మీ ఇంటిలోనికి వచ్చినారు. మీ ఇంటిలో ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీ ఇంటిలో ఉండి ఉన్నారు, మీ హృదయంలోనికి వస్తున్నారు. మా బోధకుల్లో నుంచి కొంతమంది మేము ఏమంటామంటే, ఏంటంటే స్వార్థరాజు గారు వారిలో ఉన్నారని అలా చెప్పేస్తున్నారు, వాడు సిగరెట్లు తాగుతున్నాడు, వాడు మందు కొడుతున్నాడు, వాడు వ్యభిచారం చేస్తున్నాడు, వాడు చెడ్డవాడు కొంటున్నాడు, అలాంటప్పుడు వాళ్ళే ఎలా ఉంటారని చెప్పేసానంటే, ఈరోజు నేను చెప్తే, ఏమండి నువ్వు వ్యభిచారం చేసినంత మాత్రాన్ని నువ్వు శరీరంలో లేవా? నువ్వు చెడ్డ పని చేస్తున్నంత మాత్రాన్ని నువ్వు శరీరంలో లేవా? ఈ శరీర ఆకారంలో ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఈ శరీరంలో నివసించడానికి తన యొక్క ప్రాణాన్ని మనలోనికి పోయలేదా? ఆయన తన యొక్క ఆత్మను మనలో ఊపిరిగా విడిచిపెట్టలేదా? ఆయన ఆత్మను ఆయన తీసుకుంటే కనుక సచ్చినట్టే. మనం బ్రతుకున్నంత వరకు ఒకవేళ మనం పొరపాటు జరుగుతూ ఉన్నా, తప్పిదమైనటువంటి జరుగుతూ ఉన్నా, ఒకవేళ తండ్రిని విడిచిపెట్టి మన ఇంట్లో విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయినా, ఒకవేళ మనకు ఉన్నటువంటిదంతా కూడా మన దుర్వ్యాపారం చేత ఒకవేళ మనం పాడు చేసుకుని ఉన్నా, ఉన్న వస్త్రాన్ని మనం కోల్పోయినా, ఏది ఏమైనా ఆ తండ్రి ఆ కుమారుడు గురించి ఏమని చెప్పాడు? ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికి ఉన్నాడని చెప్పేసి ఈ నా కుమారుడు అన్నాడే కానీ ఎవడీడు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఈడెవడీడు అని చెప్పేసి ఆ మాటలో పీగించలేదు ఆయన. సో అందుకని ఈరోజు నేను నేర్చుకున్న సత్యంలో ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత నేను మీతో పంచుకోగలుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఎక్కడో ఒకవేళ మీరు గ్రహించకపోయినా, మీరు దాన్ని ఒప్పుకొనకపోయినా, మనిషిగా బ్రతుకున్న ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. ప్రతి మానవుని యొక్క హృదయంలో దేవుడు ఉండి ఉన్నారు.
ఈరోజు మీకు నేను ప్రకటించగలిగిన సువార్త ఇదియే. అదేంటంటే మీ అందున్న క్రీస్తు, మీలో ఉన్నటువంటి ఒక క్రీస్తు. అది ఈరోజు నేను మీతో చెప్తున్నా. మీ అందున్న క్రీస్తు, మీలో ఉన్నటువంటి ఒక క్రీస్తు ప్రభు. ఎప్పుడైతే ఆయన మన యందున్నారు, మనలో ఉన్నారు, మనతో ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకుంటామో, నో మ్యాటర్ వాట్, ఎలాంటి పరిస్థితినైనా సరే, ఎలాంటి శ్రమనైనా సరే, ఎలాంటి కష్టమైనా సరే, ఇదనాన్ని వాటి నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతున్నావు, వాటి నుంచి నువ్వు విజయాన్ని పొందుకోగలుగుతున్నావు. ఆ మధ్యలో నేను ఒక మంచి యూత్ రిట్రీట్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నా. మీ అందున్న క్రీస్తు మెగా యూత్ రిట్రీట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఉన్నా. వర్షాకాలం, న్యాచురల్లీ వర్షాలు పడేటువంటి ఒక పరిస్థితి. ఆ ఆగస్టు 15వ తేదీన నేను ఏర్పాటు చేసినటువంటి ఒక దినం తెల్లవారుజాము ప్రార్థనకు నేను లేచి గుళ్ళోకి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆకాశం మేఘావృతంగా కనబడింది. మామూలుగా అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక కాఫీ రప్పిస్తాను. సో మేము కాసేపు కూర్చొని కాఫీ తాగుతూ ఉంటాం. ఆ కాఫీ తేవడానికని ఒక కుమార్తె వెళ్ళి తిరిగి వచ్చేలోగా చినుకులు పడడం మొదలుపెట్టింది. అప్పుడు మనసులో వెంటనే కష్టం అనిపించింది. ఇదేంటి ప్రభా, ఈరోజు ఒక పెద్ద కార్యక్రమం మేము పెట్టుకున్నాము కదా, ఇలాగున్న చినుకులు పడుతూ ఉన్నాయి, టపా 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 అన్నట్టుగా పెద్ద చినుకులు పడినవి. మాకు ఇప్పుడు మేమున్న ఆలయం, ఇప్పుడు నేను పని చేస్తున్నటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక ఆలయానికి చుట్టూ గోడలు కూడా లేవు. ఎందుకంటే రేక్ షెడ్గా వేసి ఉన్నాం. యువతల పక్కన పెద్ద స్లాబ్ వేయడానికి అనేటువంటి రీతిగా అది తీసి, ఆ రేక్ తీసి యువతల పక్కన షెడ్గా వేసి అక్కడ మేము ఆరాధన చేస్తూ ఉన్నాము. గోడలు లేవు కనుక నీళ్ళు చుక్కలు లోపల పడిపోతూ ఉన్నాయి. లోపల పడిపోతే అంతా తడిచిపోయింది. గబగబా మేము వేసుకున్నటువంటి కార్పెట్ కింద వేసుకున్నటువంటిది అది కూడా ఓ పక్క నుంచి మడతలు పెట్టేశారు. ఉన్న వాళ్ళందరూ కూడా నాకు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. కొంతమంది ఏమో లేచి వెళ్ళి మిగతా విషయాలన్నీ కూడా తుడిచి శుభ్రం చేయడానికి, ఆ రోజే మనకు యూత్ రిట్రీట్ ఉంది కనుక అని చెప్పేసి తుడిచి శుభ్రం చేయడానికి కొంతమంది అటుపక్కకు వెళ్ళి ఉన్నారు. లోగా అది చూడబోతున్నట్టే చిన్న చినుకులుగా పడుతూ వచ్చినటువంటిది. అయ్యో ప్రభా, ఏంటైనా ఇలా పడుతున్నాయి. వెంటనే అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అరే అసలు మన టైటిలే ఏంటి, మీ అందున్న క్రీస్తే కదా. మనలో క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు నేను కలత ఎందుకు చెందాలి? చినుకులు పడితే మాత్రం నేను కలత ఎందుకు చెందాలి? ఆ చినుకులు పడుతున్నటువంటి తడిచిపోయిందని చెప్పేసి, నేల తడిచిపోయిందని చెప్పేసి అది ఎందుకు నేను చూడాలి? నో, ఆల్రెడీ కొంతమంది బిడ్డలు చక్కగా తొడుస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు. నేను కూడా దేవుని స్తుతించుకుంటూ ఉన్నా. మీరు నమ్మరు స్నేహితులారా, క్షణంలో ఒక్క నిమిషం ఎంతసేపు బహుశా ఆ చినుకులు పడి ఉంటాయి. పడినప్పుడు మొత్తం ఆ నేలంతా ప్రక్కనంతా తడిచిపోయింది. మళ్ళీ ఒక నిమిషంలో ఆ చినుకులు ఆగిపోయినాయి. మేము టీ తెచ్చుకొని కాఫీ తెచ్చుకొని మేము తాగేలోగానే మళ్ళీ అదంతా ఆడిపోయింది. అప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఎస్, మన యందున్న క్రీస్తు, ఆయన మన కొరకు గొప్ప కార్యములను చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండి ఉన్నాడు. మన యందున్నటువంటి క్రీస్తు. సరే, బాగానే మేము మొదలు పెట్టుకుని ఉన్నాం. ఈలోగా ఇండిపెండెన్స్ డే కనుక 1-2 చోట్ల నేను ఫ్లాగ్ హాస్టింగ్ చేయడానికి పిలువబడిన దాని ప్రకారంగా వెళ్ళొచ్చా. ఇక్కడ కూడా వచ్చినాను. ఆ తర్వాత బిడ్డలు పాటలు పాడడం మొదలుపెట్టి ఉన్నారు. పాటలు పాడుతున్న తర్వాత దైవజనులు, నేను పిలిచినటువంటి దైవజనులు గుడివాడి నుంచి పెద్ద జడ జానాన్ గారు అనేటువంటి ఆయన వచ్చి ఉన్నారు కనుక ఆయన తీసుకుని వచ్చి నేను పరిచయం చేస్తూ ఆయన వాక్యానికి ఇవ్వడానికి అనేటువంటి రీతిగా ఆయన స్టేజ్ మీద తీసుకుని వచ్చా, పరిచయం చేస్తూ ఉన్నా. ఈలోగా మరలా ఎండ కాస్త పోయి మళ్ళా మేఘావృతం వస్తూ ఉంది. సాతానుడు మనల్ని శోధించడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు, మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనల్ని నీరసగిల్లింపజేయడానికి, కృంగిపోజేయడానికి అనేటువంటి రీతిగా సాతానుడు వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. కలవరపడొద్దండి. ఈరోజు నేను మీతో అదే చెప్తున్నాను. మీ అందున్న క్రీస్తు వైపు మీరు చూడాలి. మనం మీలో ఉన్న క్రీస్తును మనం చూడగలిగితే అద్భుతములు అనేటువంటి ఆయన జరిగించుకోవడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. డోంట్ వరీ అట్ ఆల్. మేఘావృతం అయింది, ఏం పట్టించుకోలేదు. సరే, కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఎదురుగుండగా నేను కూర్చుంటాం బాగోదనుకొని కొంచెం ప్రక్కకు వచ్చి నేను అక్కడ కూర్చుని ఉన్నా. ఈలోగా ఒక 5-10 నిమిషాలకే చినుకులు పడడం మొదలుపెట్టిందండి. నా మీద చెట్టు ఉంది, ఆ చెట్టులో నుంచి నీళ్లు చినుకులు పడుతూ ఉన్నాయి. ఆ చెట్టులో నుంచి పడుతున్నటువంటి చినుకులు. సో వెంటనే అక్కడి నుంచి నేను లేచి లోపలికి వెళ్ళి ఇంటిలోనికి వెళ్ళి ఆ టేబుల్ దగ్గర ఉండి నేను దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటూ ఉండి ఉన్నా. నాతో పాటు మరొక కుమార్తె ఇంటిలోనికి వచ్చింది, మా ఇంట్లో ఉండే కుమార్తె. సో ఆమె కూడా కింద కూర్చొని ఆమె ప్రార్థన చేయడం, ఆమె అయితే అడుగుతూ వచ్చింది, దేవా యూత్ మీటింగ్ జరుగుతుంది నాయనా, దేవుడా సహాయం చేయి నాయనా, వర్షం రాకుండా చేయి నాయనా. ఈలోగా అక్కడ దైవజనం మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా యేసు నామంలో ప్రభా ఈ వర్షాన్ని ఆఫ్ చేసి నీ కార్యాన్ని జరిగించున్నాయని ఒక మాట మధ్యలో ఆయన చెప్పారు. దాన్ని ఆయన కొనసాగించేస్తూనే ఉన్నారు, మెసేజ్ ఆయన కొనసాగించేస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ నేను స్తుత్యాగం చెల్లిస్తున్నా. దాదాపు అరగంట సేపు పాటు వర్షం ఆగలే. కాకపోతే పెద్ద వర్షం కాదు, భయంకరమైన వర్షం కాదు. ఆ ముందట రోజుని తెల్లవారుజామున కొట్టిందండి వర్షం.
ఒక అరగంట కొట్టిన వర్షానికి దెబ్బరానికి ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయినంతటి వర్షం కొట్టింది ఆ ముందటి రోజుని. కానీ ఆగస్టు 15వ తేదీన చిన్న చినుకు తెల్లవారుజామున అక్కడితో ఆగిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ పడుతున్నటువంటిది కూడా చినుకులు పడుతూ నేలంతా తడిసిపోయినటువంటి రీతిగా ఉండినది. మా ఇంటి ముందట ఉన్నటువంటి అక్కడ నేలంతా కూడా. అక్కడ వాళ్ళు చర్చి లోపల ఉన్నారు కనుక చర్చి లోపల కూడా వచ్చినటువంటి నీళ్లు 1-2 కార్పెట్స్ తడిసిపోయినటువంటి రీతిగా తడిచిపోయినా కానీ ఆ కార్యం మాత్రం ఆగలే. నేను అలాగే స్తుత్యాగం చెల్లించుకుంటుండేసరికి అర్ధగంట దాటేసరికి మరలా ఎండ రావటం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఆయన ప్రసంగం గంట సేపు ఆయనకి టైం ఇచ్చాను. ఆయన గంట సేపు ఆయన ముగించేలాగా మళ్ళీ యాజ్ యూజువల్ కార్యక్రమం అక్కడ కనబడుతూ వచ్చింది. దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు, మీ అందున్న క్రీస్తు అనే టైటిల్ పెట్టావు కదా నా కుమారుడా, మీ అందున్నటువంటి నేను అద్భుతములను చేయడానికి నేను సంసిద్ధంగా ఉండి ఉన్నాను. ఈ విషయంలో నాకు జ్ఞాపకం వచ్చినటువంటి ఒక వాక్య భాగం ఏమిటంటే మార్కు సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక విషయాలు నేను జ్ఞాపకం చేసుకున్నా. అదే బిడ్డలకి చెప్పాను. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత నేను వెళ్ళి కూడా వారితో మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక విషయాలు అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో కలిసి గలిలయ సముద్రం మీద అందరికి వెళదాము నడవండి అని చెప్పి వాళ్ళతో ప్రయాణం చేయడం మొదలుపెట్టి ఉన్నారు. ఈలోగా యేసుక్రీస్తు పగలే కానీ రాత్రే కానండి, రాత్రంతా ఆయన తండ్రితో ప్రార్థన చేస్తూ ఉంటారండి, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటారండి. ఈలోగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అలసిపోయినటువంటి స్థితిలో ఉండి ఉన్నాడేమో. ఈ పడవ ఎక్కిన వెంటనే ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన కాసేపు పండుకొని ఉన్నారు, కాసేపు మంచి నిద్ర తీసి ఉన్నారు. ఈలోగా ఏం జరిగింది అక్కడ రాయబడిన మాటలు ఏముందనంటే ఒక పెద్ద తుఫాన్, చిన్న వర్షం కాదు. మొన్న మధ్యలో నాకు ఆగస్టు 15వ తారీఖున కురిసిన ఆ చిన్న వర్షం ఉన్నట్టు వర్షం కాదు, పెద్ద తుఫాను రేగి అలలు పైకి లేస్తూ ఉంటుండగా ఆయన ఉన్న దోణి మీద కొట్టగా, నేను అక్కడ చదువుకున్నప్పుడు అండి ఆయన ఉన్న దోణితో పాటు మరికొన్ని చిన్న దోణులు కూడా బయలుదేరినాయి అంట అద్దరికి వెళ్ళడానికి అన్నట్టుగా. మరికొంతమంది కూడా చిన్న చిన్న కారులు అన్నట్టుగా బయలుదేరారు అనమాట. కానీ ఈయనున్న కారు మీదనే, ఈయనున్న దోణి మీదనే పెద్ద తుఫాను రేగి అలలు పైకి లేచొచ్చి కొడుతూ ఉండంటే నేను అనుకుని ఉంటాను కదా, గురువుగారు పాపం పండుకున్నారు, మన యొక్క ప్రభు పండుకున్నారు, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి బహుశా ఆయన మీదకి చినుకు పడినివ్వకుండా ఎవరెవరు వాళ్ళ యొక్క వస్త్రాలు లేక అంగీలు పట్టుకొని ఆ చినుకులు పడినివ్వకుండా అన్నట్టుగా ఉంచి ఉన్నారు. గాలి వీస్తుంటే మామూలు కాదండి. నాకు తెలుసు, నేను ఆ గలిలయ సముద్రం మీద అనేక సార్లు ప్రయాణం చేశాను. ఇజ్రాయెల్ దేశానికి 44 సార్లు వెళ్ళొచ్చినటువంటి వానిగా ఈ 44 సార్లు గలిలయ సముద్రం మీద పడవలో ప్రయాణం అనేటువంటిది అది చేస్తూనే వస్తూ ఉన్నాను నేను. కొన్ని పర్యాయాలు కొన్నిసార్లు అక్కడ కూడా భయంకరమైనటువంటి ఒక గాలి వీచినటువంటి ఒక పరిస్థితి నేను ఎరుగుదును. అది వాస్తవానికి ఒక సరస్సు. ఇప్పుడు మనం మాట్లాడవలసి వస్తే సముద్రము కాదు, అది సరస్సు. అది కూడా మళ్ళీ మంచినీటి సరస్సు. 21 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పు కలిగినటువంటిది, 48 మీటర్ల లోతు నీళ్లు కలిగినటువంటి ఒక మంచినీటి సరస్సుగా ఉండినటువంటిది గలిలయ సముద్రం అనేటువంటి సముద్రం లేక సరస్సు అనేటువంటిది. అలాంటి దాని మీద గాలి వచ్చినప్పుడు అండి కెరటాలు లేచినట్టుగా, అలలు లేచినట్టుగా నీళ్లు ఊగిసలాడిపోతూ ఉన్నాయి. మేము ఎక్కినటువంటి ఒక పడవ చాలా పెద్ద పడవ, 50 మంది మేము అంది మీద డ్యాన్స్ వేయగలిగినంత విశాలమైనటువంటి ఒక పడవ. మేము ఎప్పుడాక పడవ మీద ప్రయాణం చేసినా వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళందరినీ పండగ చేసుకోండి అని మంచి మ్యూజిక్ పెట్టిస్తాను, దానిలోని మంచి సౌండ్ పాటలు పెట్టిస్తాను. ఆ యొక్క సౌండ్తో ఆ యొక్క పాటలతోటి అంత అద్భుతమైన రిథమ్ సౌండ్ వస్తుందంటే అందరిని కలిపి లేచి రచ్చగొట్టేసి డ్యాన్స్ చేద్దాం రండి, పాటలు పాడుకుందాం రండి అని చెప్పేసి అని ఆ పడవ మీద మేము పాటలు పాడుకోవడానికి అంత విశాలమైన అంత పెద్ద పడవ 2-3 సార్లు వాళ్ళు ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి తీసుకుని వెళ్ళకుండా వారం నుంచి ఆ గట్టు దగ్గర నుంచి అన్నట్టుగానే ప్రయాణం చేయించి మళ్ళీ వెనక్కి ఆ గట్టు దగ్గర నుంచి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ దించేశారు. ఒకసారి నేను అడిగా, ఏమైనా కనీసం 45 నిమిషాలన్నా మేము టైం తీసుకున్నాం కదా, ఇందులో మేము ప్రయాణం చేయాలి కదా, ఇంత డబ్బు మేము టికెట్లు కట్టాం కదా, అలాంటప్పుడు ఎంత తొందరగా తీసుకొచ్చామంటే వాళ్ళు అంటారు, రాజు చూస్తున్నావు కదా సముద్రం ఎలా ఉందో, ఈ యొక్క గలిలయ సముద్రం ఎలా ఊగిసలాడిపోతుందో, లోపలికి కనుక వెళ్ళామంటే మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా కనుక వాళ్ళ క్యాప్లు ఎగిరిపోతాయి, వాళ్ళ కళ్ళద్దాలు ఎగిరిపోతాయి, లేకపోతే ఏదైనా ప్రమాదం అవుతుంది. ఒకవేళ ఊగిసలాడికి ఇక పడవ ఎంత పెద్ద పడవ కూడా అటు ఇటు ఎలాగేదైనా ఊగిసలాడిందంటే కనుక గబుకుని ఎవరికైనా ఏదైనా ప్రమాదం అయితే
ఈ పడవ లోపల వాడు పడి దొరిలినా, లేకపోతే పడవలో నుంచి పడి దొరిలినా ప్రమాదం కదా. అందుకని చెప్పేసి మేము ధైర్యం చేయలేకపోయాం. ఈ ఒడ్డునే తీసుకెళ్ళి మళ్ళీ ఒడ్డు నుంచి మళ్ళీ ఇలా తీసుకొచ్చేసామని చెప్పేసి అంటూ వచ్చా. సో అంత పెద్ద పడవే ఊగిసలాడిపోతూ ఉంటుంటే యేసు ప్రభు ఉన్నటువంటి పడవ ఎలా ఊగిసలాడిపోయేటదో చూడండి. 12 మంది 13 మంది కలిగినటువంటి ఒక పడవ ఎలాగున్న ఊగిసలాడిపోయేటదో, బహుశా గాలికి ఎలాగున్న రెపరెపలాడిపోయి ఉంటుందో, బహుశా వీళ్ళు చేయవలసిన ప్రయత్నం ఆయన మీద నీళ్లు పడకుండా ఆయనకి డిస్టర్బ్ కానివ్వకుండా ఉండడానికి బహుశా వాళ్ళ వస్త్రాలు తీసి ఎలా పెట్టుకుంటే కూడా వస్త్రాలు ఎగిరిపోతూ వచ్చినవో, వస్త్రాలు ఎగిరిపోతే వాళ్ళు ఎగిరిపోయే ప్రమాదంలో ఉంటూ ఉన్నారో, ఈలోగా అలలో పైకి లేచి వాళ్ళన్న దోణి మీద కొడుతున్నంటే నీళ్లతో నిండిపోతున్నంటే బహుశా కింద గట్టులాగా నట్టుకుంటే ఈ పడవలకి సాధారణంగాను మంచి దిమ్మల్లాగా ఉంటాయి. బహుశా దాని మీద ఏదైనా మీద ఎలాగని పెడితే ఈలోగా కిందకి నీళ్ళు వచ్చేస్తే కింద నుంచి ఈయనకి నీళ్లు తగిలితే మళ్ళీ మెలకు వచ్చేస్తుంది అనుకొని ఆ నీళ్లు రానివ్వకుండా బహుశా ఏ చేతతో తోడేసి వాళ్ళ బయటికి పోసేస్తూ ఉన్నారు. ఇటు పక్క నుంచి పైనుంచి వర్షం పడినివ్వకుండా లోపలికి వచ్చిన నీళ్లు తోడుతూ చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసి అప్పుడు ఇక చివరికి తట్టుకోలేక వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే ఏంట్రా మనం ఎంతలాగా ప్రయత్నం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న యేసు ఈయన మన దగ్గర ఉన్నాడు కదా, నడవండి ఆయన దగ్గరికి వెళ్దాం అనుకొని అప్పుడు వాళ్ళు వారి దోణిలో ఉన్న యేసు దగ్గరికి వెళ్ళారు. వారి యందున్న క్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఇదంటే నాకు భలే నచ్చినటువంటి ఆలోచన బాబాయ్ గారు. వారి దోణిలోనే ఉండిన యేసయ్య, ఆయన బయట లేడు, ఆయన దోణిలో లేకుండా లేడు, ఆయన దోణిలో ఉండి ఉన్నారు. ఆ దోణిలో ఉన్న యేసు దగ్గరికి వెళ్ళి తట్టి లేవనెత్తి అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మేము నశించిపోతూ ఉన్నాం. అప్పుడు వెంటనే ఆ మాటలు ఏమన్నదంటే, యేసు లేచి యేసు నిలిచి ఆ గాలిని గద్దిస్తూ ఆయన ఒక మాట అంటున్నాడు, నిశ్శబ్దమై ఓర్రకుండు. పా ఎంత కండిషన్డ్గా ఎంత గట్టిగా ఆయన మాట్లాడినటువంటి ఒక మాట అండి. నిశ్శబ్దమై ఓర్రకుండు. లేచిన వెంటనే సాధారణంగా నేనైతే ఇప్పుడు ఈ వయసులో ఓరక నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్న బలహీనతను బట్టి కూడా, బహుశా షుగర్ వ్యాధి కూడా అది ఏమన్నా లక్షణాలు ఏమో నాకు తెలియదు, కానీ డాక్టర్లు అంటారు కదా నాకు షుగర్ ఉందని. నేను అనట్లే, నేనైతే నాలో ఉన్న ఏసునే చూసుకుంటూ ఉన్నా. ఎప్పుడైనా నేను నిద్రపోయినప్పుడు ఇంట్లో కానీ లేకపోతే నాతోటి ఎవరైనా బిడ్డలు ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తా, ఒరే నాయన లేపేటప్పుడు గట్టిగా లేపకండిరా, తుళ్ళుపడేటట్టుగా లేపకండిరా, నెమ్మదిగా ఇలా ముట్టుకోండి. బహుశా స్పర్శగా నేను లెగుస్తాను నెమ్మదిగా. లేదు ఒకవేళ మీరు ఏం చేస్తారంటే ఒక టీ ఏదైనా తీసుకొని వచ్చి ఆ టీ వాసన వచ్చేటట్టుగా డాడీ అని చెప్పి ఏమండి అని చెప్పేసాను, అంకులు అని చెప్పేసాను అలా లేపారనుకోండి, ఆ టీ వాసన నెమ్మదిగా లేచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే కాకుండా ఒకళ్ళు గౌక్కుని వచ్చి తుళ్ళిపడి ఏమండి అని లేపారనుకోండి, నా భార్య నిజంగా ముందు కోపం వచ్చేది నాగాక. నేను కోపడంటే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకు ఇలాగ సడన్గా తుళ్ళు పడేటట్టుగా నన్ను లేపద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పేసి ఆవిడ మీద కూడా నేను కోపడిపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి కొంతమందికి అంత కోపం ఉంటుందండి బాబాయ్ గాను. ఎంత కోపం అంటే ఆ లేపులను కొట్టేస్తారు గాను, ఆ లేపులను తన్నేస్తారు గాను కాలుతోటి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా మీరు నవ్వుకున్నారంటే బహుశా మీకు కూడా అలాంటి కోపమే కదా. ఎవరన్నా మిమ్మల్ని నిద్ర లేపితే కనుక పిచ్చి కోపం వచ్చినట్టు వచ్చేస్తుందేమో మీకు కూడా కదా. కానీ నా యేసయ్య కోపం తెచ్చుకోలే. ఆయన మంచిగా అల్లిసిపోయినటువంటి స్థితిలో ఒక్క క్షణం కాసేపు అన్నట్టుగా కొనుక్కు తీద్దాం అనుకున్న క్షణంలో వీళ్ళు వచ్చి లేపేసరికి లేపినటువంటి శిష్యుని పట్టుకొని తిట్లా, లేకపోతే మేము ఎంతకాలం ఉండాలరా మీతోటి, మీరు మాత్రం గద్దించవచ్చు కదా, మీరు మాత్రం సముద్రంతో మాట్లాడలేరా మీరు, నేను చెప్పాను కదా ఇంతకుముందే మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సిందింపగా తను చెప్పినది జరుగునని నమ్మినేళ్ళ వాడు చెప్పింది జరుగుతుందని చెప్పారు కదా, ఆ మాత్రం మీరు చెప్పలేరా, ఆ మాత్రం మీకు ధైర్యం లేదా, ఆ మాత్రం మీకు బుద్ధి లేదా అని చెప్పేసి వాళ్ళని తిట్లా, నా యేసయ్య వాళ్ళని తిట్లా. ఆయన లేవటం ఏం చేశాడంటే వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితికి జవాబుగా, వాళ్ళ తట్టుకోలేనటువంటి ఒక తుఫానుకి జవాబుగా, అలలు పైకి లేస్తున్న దానికి జవాబుగా ఆయన లేచి ఆ గాలిని గద్దిస్తుంటాడు, నిశ్శబ్దమై ఓర్రకుండు. వెంటనే గాలి అణిగిపోయిందండి, సముద్రం నిమ్మళమైపోయిందండి. వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ విస్మయం ఉంది. వీళ్ళు అనుకుంటారు కదా ఈయన ఎవరో, ఇదేంటి ఈయనకేంగానో గాలి సముద్రము కూడా ఈయన మాట లోపడుతున్నాయి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ వచ్చినారండి. ఆ తర్వాత వాళ్ళ ధోని అద్దరికి చేరుకోగలిగింది. హల్లెలూయా. హై ఫ్రెండ్స్, ఈరోజున బహుశా మీ కుటుంబం ఒక ధోనిలాగా ఉండి ఉన్నదేమో.
ఈ రోజున మీ జీవితమే ఒక దోణిలాగా ఉండినదేమో. ఈ జీవితం అనేటువంటి ఒక సాగరంలో ఒకవేళ మనం ముందుకి సాగుతూ ఉన్నటువంటి ఒక జీవితపు దోణిగా మనం వెళుతూ ఉండి ఉన్నామేమో. అలలు కొట్టి ఉన్నాయి కదూ, అలలు కొడుతూ ఉన్నాయి కదూ, తుఫాను చెలరేగింది కదూ, మీ మీద చెయ్యని నేరానికైనటువంటి ఒక నింద వచ్చింది కాదు, మీ వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కాదు, మీ ఇంట్లో వాళ్ళే మీ మీద అభాండం వేసిన్నారు కాదు, మీ వాళ్ళే మీ మీద అపనిందలు వేసిన్నారు కాదు, నేరం మోపి ఉన్నారు కాదు. చెయ్యని నేరానికి అయ్యేసరికల్లా మీకు మరీ బాధ అయిపోయింది. ఇంకా మీరు చెయ్యనటువంటి ఒక పని మీ మీద మోపేసరికి మీరు దాన్ని తట్టుకోలేనటువంటి ఒక స్థితిలో మీరు ఉండి ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, మీలో ఉన్న యేసు ఈరోజున మీ తుఫానుని అణిచివేస్తున్నారు. డోంట్ వరీ. నేను మొన్న ఆగస్టు 15వ తారీఖున తెల్లవారుజాము ప్రార్థనలకు వచ్చినప్పుడు చినుకు పడింది. నేను ప్రసంగానికి టైం ఇచ్చేసరికి చినుకు పడింది. కానీ ఆ తర్వాత కార్యమంతా ఘనంగా జరిగింది. నేను వాళ్ళతో అదే చెప్తూ వచ్చాను, నాయనా మీ యందు యేసు ప్రభు ఉండి ఉన్నారు. యవన బిడ్డలు కనుక నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఏ కోర్స్ తీసుకుందాం అనేటువంటి ఒక విషయంలో, లేక మీ యొక్క క్లాసులో, లేక మీ యొక్క తరగతిలో, లేక మీ యొక్క కాలేజీలో ఒకవేళ ఎవరి వలన మీకు సమస్యలు ఎదురవుతున్నాయో, ఏ ఫ్రెండ్స్ వలన ఒకవేళ మీకు సమస్యలు ఎదురవుతున్నాయో, ఒక్కొక్కసారి మన యొక్క ఫ్రెండ్సే మనకు వ్యతిరేకంగా తయారవుతూ వచ్చినారు, మన యొక్క లెక్చరర్స్ మనకు వ్యతిరేకంగా తయారవుతూ వచ్చినారు, ఒకవేళ మన యొక్క తోటి స్నేహితులుగా లేక తోటి విద్యార్థులుగా ఉండినటువంటి వారి మన మీద వాళ్ళు ఏదో విషయాలు మోపి, అపనిందలు మోపి, మాస్టర్ గారుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి, మార్కులు కొట్టేయడానికి అనేటువంటి రీతిగా ఒకవేళ ఏ రీతిగా మీ మీద బురద చల్లి ఉన్నారో, ఏ రీతిగా మీ మీద ఒకవేళ అలలు చెలరేగి ఉన్నావో, ఏ రీతిగా ఒకవేళ మీ యొక్క జీవితం అనేటువంటి ఒక ధోని మునిగిపోయేటువంటి ఒక ప్రమాదంలోనికి వచ్చినదో, ఈరోజు నేను చూస్తున్నట్టు ఒక కుటుంబం ఆర్థిక ఇబ్బందులను మునిగిపోయినటువంటి ఒక స్థితిలో ఉండి ఉన్నారు. ఈరోజు ఒక కుటుంబం లేనిపోయిన ఆ భాండాలు మీ మీద మోపబడిన చేత మునిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు. బహుశా ఒక కుటుంబం మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితులను బట్టి, మీ జీవితంలో ఎదురైనటువంటి ఒక స్థితిగతులను బట్టి మీరు తట్టుకోలేని స్థితిలో ఉండి ఉన్నారు. మానసికంగా నలిగిపోయిన స్థితిలో, నరాలు చిట్లు పోతున్నటువంటి ఒక స్థితిలో మీరు ఉండి ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఇలా జరుగుతుంది అర్థం కావట్లే. ఎందుకు మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు మీరు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది మీరు అది తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్పిన, మీలో యేసు ప్రభు ఉన్నారు కనుక యేసు ఉన్న దోణి మీదే అలలు కొట్టించడానికి ప్రయత్నించాడు సాతానుడు. ఎందుకంటే వీళ్ళు అద్దరికి వెళ్ళిన తర్వాత అక్కడ దెయ్యముల చేత పీడింపబడుతున్న సేనాని, అనేకమైన దెయ్యముల చేత పీడింపబడుతున్న ఒక్క మనుష్యుణ్ణి అక్కడ విడుదల కలిగించడానికి వెళుతున్నారు యేసయ్య. అక్కడికి వెళితే వాడు బాగుపడతాడని సాతానుగాడు అక్కడికి వెళ్ళనివ్వకుండా చేయడానికి సముద్రం మీద వాళ్ళకి గాలి తుఫాను వచ్చేటట్టుగా చేసి వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు సాతానుడు అయినటువంటి వాడు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, డోంట్ వర్రీ, మీ యందు క్రీస్తు ఉన్నారు. ఇది నేను చెప్తున్నా. లుక్ ఎట్ హిమ్ హూ ఈజ్ ఇన్ యూ. మీలో ఉండినటువంటి యేసు దగ్గరికి వెళ్ళండి. మీలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ మీలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు అండి, ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నా. కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ, నేను ఇష్టపడినటువంటి ఒక విషయం కానీ నాకు ఫోన్లు చేస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే, అయ్యా మీ ప్రోగ్రాం మేము వింటున్నామండి, చాలా చక్కని వాక్యాలు మేము వింటున్నామండి, మేము చాలా నేర్చుకుంటున్నామండి, చాలా ఆధ్యాత్మిక మేలు పొందుకుంటున్నామండి, చాలా ఆదరణగా అనిపిస్తుందండి మీరు మాట్లాడుతుంటే. మా ఇంట్లోకి వచ్చి మా సొంత వాళ్ళు, మాకు కావలసిన వాళ్ళు ఎవరో బాగా దగ్గర అయినటువంటి వాళ్ళు, చనువుగా ఉండినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చాలా ఆప్యాయంగా మీరు మాట్లాడుతున్నారండి, మంచిగా మీరు మాట్లాడుతున్నారండి. ఎలాగైనా మేము మీ గుడికి వస్తామండి, మీ చర్చ్ దగ్గరికి వస్తామండి, మిమ్మల్ని కలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తామండి. నేను అసలు ససేమిరా ఎంకరేజ్ చేయను అలాంటి విషయం. ఏం చేతనంటే, అలా ఒకటి మీరు చేయటం ద్వారా, అలా రావాలని అనుకునటం వలన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం కంటే ఒక మనిషి దగ్గరికి వెళ్ళడానికి మనసు పెట్టుకున్నది తప్పు. అదొద్దు మీకు, అది నేను ఎంకరేజ్ చేయట్లే. మనం ప్రభు వైపు చూడాలి తప్ప ప్రభువుని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక రాజు వైపు మనం చూడొద్దు. సువార్తరాజు కాదు మీకు కావాల్సింది, సువార్తరాజు ప్రకటించిన సువార్తను మనం తీసుకోవాలి, సత్యమైన సువార్తను తీసుకోవాలి. సత్యం ఏమిటంటే మీ దగ్గర యేసు ఉండి ఉన్నారు. గో టు హిమ్. సమస్య వచ్చిందా,
కష్టం వచ్చిందా, నింద వచ్చిందా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా, తుఫాను చెలరేగిందా, మీ వాళ్ళే మీకు వ్యతిరేకమైపోయారా, మీ బ్రదరే మీకు వ్యతిరేకమైపోయారా, మీ తోటికోళ్ళు మీకు వ్యతిరేకమైపోయారా, మీ తోడల్లుడు మీకు వ్యతిరేకమై ఉన్నారా, మీ అత్తగారు మామగారు ఒకవేళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఉన్నారా, మీ సొంత అన్నయ్యో మీ తమ్ముడో మీకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారా, మీ సొంత చెల్లి మీ అక్క ఒకవేళ మీకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారా, డోంట్ వర్రీ. వాళ్ళ మీద మనసు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద కష్టం పెట్టుకోవద్దు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవద్దు, వాళ్ళని ప్రేమించండి. మీలో ఉన్న క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీ అందున్న క్రీస్తు ఏం చేస్తారంటే ఆయన లేచి, ఆయన నిలిచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండా అనేసరికల్లా ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కామ్. అంత కామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకటిగా ఉండగలుగుతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తోటికోడళ్ళు, తోడళ్ళు అందరం కూడా మనం ఒకటిగా ఉండగలుగుతాం. ఇదండి బాబు ఇంట్లో ఉండవలసింది. అన్యోన్యత అండి ఇంట్లో ఉండవలసింది. మంచి విషయం అండి ఇంట్లో జరగాల్సింది. సంతోషం, సమాధానం అండి ఇంట్లో ఉండాలి. పీస్ఫుల్గా మనం అద్దరికి చేరుకోవాలండి. పీస్ఫుల్గా మనం వెళ్ళాలండి. అవతలకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని కొరకు మనం గొప్ప కార్యములు చేయడానికి అన్నట్టుగా మనం వెళ్ళాలి. అంతే తప్ప ఈ తుఫానికి మనం కొట్టుమిట్టాడుతూ, ఈ తుఫానికి అణిగిపోతూ, అలల చేత కొట్టుమిట్టాడుతూ, సముద్రంలో మునిగిపోయినటువంటి ఒక ధోనిలాగా అన్నట్టుగా ఇది కాదు మన యొక్క జీవితం ఉండవలసినటువంటిది. దెర్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఫర్ యూ. మీ కొరకు ఒక మంచి భవిష్యత్తు ఉంది అన్నది యవన బిడ్డలైనటువంటి వారికి నేను చెప్తున్నా. మంచి ఫ్యూచర్ దేవుడు మీకు ఇచ్చాడు. గోల్డెన్ ఫ్యూచర్ దేవుడు మీకు ఇచ్చినాడు. మీ అందున్న క్రీస్తు వైపు చూడండి. ఆయన మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. మీకు అద్దరికి తీసుకుని వెళ్ళడానికి, నా ప్రియ సోదరుడ సహోదరి, మీ యొక్క కుటుంబాన్ని అద్దరికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. మీ అందున్న క్రీస్తు వైపు చూడండి. మీ అందున్న క్రీస్తు వైపు చూస్తే మీరు అద్దరికి మీరు చేరుకోగలిగినటువంటి వారుగా, ఇది దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఒక విషయం. ఇది నేను పంచుకోగలుగుతున్నటువంటి మాట ఇది. మీ అందున్న క్రీస్తు ఆయన మీ కొరకు గొప్ప కార్యములను చేస్తున్నాడు. మీ అందున్న క్రీస్తు ఆయన మీ తుఫానును అణిచివేస్తున్నాడు. మీ అందున్న క్రీస్తు భయంకరమైన సమస్యల నుంచి మీకు విడుదల ఇచ్చినాడు. డోంట్ ఎవర్ లుక్ ఎట్ ద ప్రాబ్లం. సమస్య వైపు చూడొద్దు, గాలి తుఫాను వైపు చూడొద్దు, ఆ వర్షం వైపు చూడొద్దు, లేకపోతే వస్తున్నటువంటి నిందల వైపు చూడొద్దు, పైకి లేస్తున్న అలల వైపు చూడొద్దు, లేక మీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల వైపు చూడొద్దు. ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, మీలో ఉన్న యేసు వైపు చూడండి. మీ జీవితంలో అద్భుతాలను మీ సొంతం చేసుకునండి. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ కుటుంబం చాలా సమస్యలను ఎదుర్కొన్నారు, చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అలల చేత కొట్టిమిట్టాడుతూ ఉన్నారు, తుఫాను చేత కొట్టిమిట్టాడుతున్నారు. తండ్రి దయచేసి క్షమించండి, కనికరించండి. నీ కృప వీరి మీద కృమ్మరించండి. నీ నామానికి మహిమకరంగా వీరిని నిలబెట్టుకోనండి. యేసు శక్తిగల నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. నాజరేయుడైన యేసు నామములో ప్రభువా వీరి యొక్క తుఫాను అణిచివేయబడును గాక, వీరి యొక్క తుఫాను అణిచివేయబడును గాక, వీరికి సమాధానము కలుగును గాక, వీరు అద్దరికి చేరుకొనిదరగాక, అద్దరికి వీరు చేరుకొనిదరగాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ ఫర్ బ్లెస్సింగ్ దెమ్. థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ విత్ దెమ్. వీరితో ఉన్నందుకు నీకు వందనాలు. వీరి ధోనిలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. నాయనా తెలియక ఎంతవరకు మేము ఆ తుఫాను వైపు చూస్తూ వచ్చినాం, మేము అలల వైపు చూస్తూ వచ్చినాం, మేము ఒక సముద్రం వైపు మేము చూస్తూ వచ్చినాం, మా కష్టాల వైపు, మా ఇబ్బందుల వైపు చూస్తూ అదే మేము మాట్లాడుకుంటూ వచ్చినాం. నాయన క్షమించండి నాయన. నీ కృప ఈ బిడ్డల మీద క్రమరించి నీ నామానికి మహిమకరముగా వీరిని లేవనెత్తి మీరే మహిమ పొందుకున్నాను, మీరే మహిమ పొందుకున్నాను. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. ఇక మీదట తుఫాన్ ఇక లేదు అని నేను ప్రకటిస్తున్నా. వీరు అద్దరికి చేరుకునే కుటుంబం అయి ఉన్నారు అని నేను ప్రకటిస్తున్నా. థ్యాంక్ యూ డాడీ. మీరు అలా చేసినందుకు నీకు వందనాలు, మీరు తోడై ఉన్నందుకు నీకు వందనాలు. స్తుతి ఘనత మహిమలు మీకే మేము చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబంలోకును నిత్యము తోడయుండి మిమ్మల్ని కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్సినెడ్లరా, ప్రభు మీకు తోడై ఉన్నారు. ఆయన యొక్క సన్నిధి మీకు తోడై ఉన్నది. ఆయన మీతో ఉండి ఉన్నారు, మీ ఇంట్లో ఉండి ఉన్నారు. ఇక మీదట ఆ తుఫాను మీ మీద ఏమాత్రం ప్రభావం చేయచాలదు. తుఫాను అణిగిపోయింది, వర్షం ఆగిపోయింది, సమస్యలన్నీ తొలగిపోయినాయి. మీరు అద్దరుగా చేరుకునేటువంటి ఒక కుటుంబం అయినారు. మీరు పొందుకున్న మేలులు ఒకళ్ళు నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయచ్చు. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ
మీరు నాతో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన యొక్క రక్షకుడు ప్రభు మన యొక్క ధోనిలో ఉన్న ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.